నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఆయన నియోజకవర్గానికి ప్రముఖుడు. ఏమైనా చేస్తానంటాడు, ఏదైనా మాట్లాడుతా అంటాడు, ఎవరినైనా ఏమైనా తిడతానంటాడు. ఒక వ్యక్తిపై ఉన్న కోపంతో కులం మొత్తాన్ని దూషిస్తాడు. నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హద్దు పద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్పారు. ఓ కమ్యూనిటీని ఉద్దేశించి అతి పరుషమైన భాషను ఉపయోగించారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన కమ్యూనిటీ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ మాటల్లో చెప్పలేని విధంగా దుర్భాషలాడారు. ఒక కులంపై అతి హేయమైన లాంగ్వేజ్ను ప్రయోగించారు. ఆయన మాట్లాడిన మొత్తం మాటలు వింటే సభ్య సమాజం తల దించుకొని ఇలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నామా అంటూ గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది నాలుకే. అందుకే విజ్ఞులు ఎప్పుడూ నాలుకను అదుపులో ఉంచుకోమని హితవు పలుకుతారు. ఎక్కడా నోరు జారకూడదని, నోరు జారితే పాతాళంలో కూరుకుపోవడం ఖాయమని హెచ్చరిస్తారు. కానీ కొందరు నాయకులకు, అందున ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాత్రం తాము ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా సోయి లేకుండా మాట్లాడేస్తున్నారు. నోటికి ఎంతొస్తే అంత చెలరేగిపోతున్నారు. బాధ్యత లేకుండా, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. కులానికి సంబంధించి ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో మొత్తం రాజ్ న్యూస్ కు చిక్కింది. అయితే ఎంతో బాధ్యతగా మసలుకుంటూ జర్నలిజం విలువలను అనుక్షణం పాటించే రాజ్ న్యూస్ సంయమనం పాటిస్తూ ఆ వీడియోలోని కొంత భాగాన్ని మాత్రమే ప్రజల ముందుంచుతోంది. అది కూడా ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశంతో కాదు. బాధ్యత గల ప్రజానాయకుడు, ప్రజలకు మార్గదర్శిగా ఉండాలని ప్రజలంతా కోరుకునే నాయకుడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టసభల్లోకి ఎంటర్ అయిన నాయకుడు అంత హీనంగా మాట్లాడాడు కాబట్టే ఆ కొంత భాగాన్ని ప్రసారం చేస్తున్నాం. వెల్మ కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ వెల్మన మీరు ఖబర్దార్ ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులం ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఇప్పుడు భాషింగాలు విమానాలు మోగుతాయి చెప్తున్నా. ఈ వెలమన పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా. నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా, నేను కూడా డైరెక్ట్ గా భౌతిక దాడులకు తయారున్నాను. మీకు వాళ్ళ వెల్మ కులస్తులం ఇవ్వాల కూడా చెప్తున్నా, మళ్ళా నేను వాడొద్దు కానీ ఈ వెల్మన మీరు ఖబర్దార్ ఇప్పటి నుంచి నడవనీయరా. ఒకవేళ ఇటువంటి కుట్రలు పన్నితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేము కాంగ్రెస్ నాయకులము, బలమైన నాయకులం ఉన్నాం. మేము కూడా బయటకు వస్తే మీ భాషింగాలు కడతాం, మీ ఇప్పుడు భాషింగాలు విమానాలు మోగుతాయి చెప్తున్నా. ఈ వెలమన పని మాత్రం పక్క పడతాం. ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా. నేను షాద్నగర్ ఎమ్మెల్యే చెప్తున్నా, నేను కూడా డైరెక్ట్ గా భౌతిక నిజానికి ఎవరు ఏ కమ్యూనిటీ గురించి మాట్లాడినా అది చాలా సున్నితమైన అంశమే అవుతుంది. అందుకే ఏ కమ్యూనిటీ మీద ఎవరు మాట్లాడినా అది మనోభావాలు దెబ్బతీసే అంశంగానే సుప్రీంకోర్టు సైతం భావించింది. మనోభావాలు దెబ్బతీసేలాగా ఏ కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడకూడదు అని కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ పాస్ చేయడం గమనించాల్సినటువంటి అంశం. అందుకే కమ్యూనిటీ గైడ్ లైన్స్ పట్ల రాజ్ న్యూస్ మరింత జాగ్రత్త వహిస్తూ వార్తలను టెలికాస్ట్ చేస్తోంది. కానీ ఇంత దిగజారిపోయిన బజారు భాష మాట్లాడింది ఏ బజారు మనిషో కాదు. కాబట్టి ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అనేది ప్రజలందరికీ తెలియచేయడమే ఇక్కడ రాజ్ న్యూస్ ఉద్దేశం. బజారు మనుషుల స్థాయికి కూడా సరిపోని వ్యక్తి చట్టసభల్లో ఉంటే ఎలా ఉంటుందనేది ప్రజల ముందు ఉంచడమే మా రాజ్ న్యూస్ లక్ష్యం. బాధ్యత గల ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వీర్లపల్లి శంకరణ అనేది వెనుకబడ్డ ప్రజల సంఖ్య ఎంత ఉందో తెలుసుకుని వారికి అందించాల్సిన సంక్షేమం కోసం తీసుకున్నటువంటి ప్రోగ్రాం. అయితే కులగణన చేస్తూ ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కులాన్ని ఎవరైనా అడిగితే ఎలా ఉంటుందో ఆ పార్టీ ఎమ్మెల్యే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ కులమేంటో ముందుగా తెలియచేయాలన్న అంశం అక్కడక్కడ చర్చకు వచ్చినందుకే కాంగ్రెస్ నాయకులు సైలెంట్గా ఉండిపోయారు. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఆయన కులం మొత్తం మనోభావాలు దెబ్బతీసేలా నోటికి పని చెప్పడం ఏం సంస్కారం అనే చర్చ ఇప్పుడు జనంలో నడుస్తోంది. ఇవాళ ఒక కులాన్నే లేపేస్తానంటూ రంకెలు వేస్తున్న ఎమ్మెల్యే భవిష్యత్తులో ఇంకేం మాట్లాడతారో మనం ఊహించగలమా?
సభ్య సమాజంలో ఇలాంటి వ్యక్తులు వచ్చే రోజుల్లో తమ రాజకీయ మనుగడ కోసం ఏం చేసేందుకైనా ఏం మాట్లాడేందుకైనా వెనకాడరని తాజా వ్యాఖ్యలతో అర్థమవుతోంది. ఇలాంటి ఎమ్మెల్యేలు ఏ సమాజానికైనా సరే ప్రమాదకరం. ఇలాంటి వ్యక్తులు ఏ ఎండకు ఏ గొడుగు పడతారో తెలియంది కాదు. తక్షణం ఇలాంటి వ్యాఖ్యలను బంద్ చేయాలి. కులాల మధ్య చిచ్చు పెట్టద్దు. వ్యక్తులపై ఉన్న కోపాన్ని కులం మొత్తానికి ఆపాదించొద్దని మాత్రమే రాజ్ న్యూస్ చెప్తోంది. కేసీఆర్ పైన ఆయన కుటుంబం పైన వ్యక్తిగతంగా ఈర్ష్య ద్వేషాలు ఉన్నప్పుడు వారి గురించి మాట్లాడితే అందుకు అర్థం ఉంటుంది. కానీ ఒక కులాన్ని లక్ష్యం చేసుకుని మాట్లాడటం సబబా? రైట్, దీనిపైనే మనతో మాట్లాడడానికి దివాకర్ రావు గారు, ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మనకి అందుబాటులో ఉన్నారు లైవ్లో. అలాగే ఎంవీఆర్ మూర్తి గారు, వెలమ ఫౌండేషన్ చైర్మన్. మరి ఇద్దరితో మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. నమస్తే అండి దివాకర్ గారు, మూర్తి గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎస్, ముందుగా దివాకర్ గారు, దివాకర్ రావు గారు, ఈ శంకర్ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈరోజు సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి దుస్థితి. ఏంటంటే మనం ఓట్లేసి మన నాయకుడు ఎలా ఉండాలి, ఏ రకంగా మనమే ఆయన ఫాలో అయ్యేలా ఉండాలి. కానీ ఆయన మాటలు వింటుంటే నిజంగా ఈ మధ్యకాలంలో నేనైతే ఎక్కడా కనీ విని ఎరుగినటువంటి భాష ఇది. మేమైతే చాలా జర్నలిజం వాల్యూస్ ఉన్నటువంటి ఛానల్గా కొంత భాగం మాత్రమే, అది కూడా బీప్ సౌండ్ చేస్తూ వేసాం, మొత్తం వీడియో అంతా టెలికాస్ట్ చేస్తాం. సో మీరు ఈ వ్యాఖ్యలపైన ఎలా స్పందిస్తారు? అంటే ఒక కమ్యూనిటీని బేస్ చేసుకుని ఒక వ్యక్తిగతంగా ఎవరి మీదైనా కక్ష ఉంటే వాళ్ళ పేరు పెట్టుకొని మాట్లాడడం వేరు, వాళ్ళని విమర్శించడం వేరు. కానీ టోటల్ కమ్యూనిటీనే ఈ రకంగా దూషించడం ఎంతవరకు కరెక్ట్? ముందుగా మీరు చేసిన వ్యాఖ్యలకు నేను మీకు సపోర్ట్గా ఏమంటున్నామంటే, ఒక నాయకుడు అంటే మనకు మార్గదర్శకం ఉండాలి. ఆయనే తప్పుదోవలో పోయి మనం తప్పుదోవలో పోమంటే ఏ రకంగా? అసలు మా సమాజానికి ఆయనకు ఎలాంటి శత్రుత్వం ఉందో నాకు తెలియదు. పర్టికులర్గా వెల్మా కమ్యూనిటీని తొక్కుతాను, అసలు ఏం భాష వాడినది మనం మాట్లాడలేమండి. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన మాట్లాడిన ఏంది, రాగద్వేషాలు ఉండయి, జాతి కుల మతాలు ఉండయి అని మాట్లాడినాం. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి పర్టికులర్ కులాన్ని తొక్కుతాము తందాం అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడితే ఏ రకంగా దాన్ని మరి పెద్దలు, కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్దలు కూడా ఆలోచించాలి. ఏ రకంగా దాన్ని సపోర్ట్ చేస్తారు, ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో కూడా. ఇప్పుడు మాకు మా కులం నుంచి పొద్దున్న నుంచి మాకు ఇదే మధ్యాహ్నంకి వెళ్ళి ఇదే నడుస్తుంది. మీరు ఏం యాక్షన్ తీసుకుందాము, ఎట్లా తీసుకుందాం అనేది నడుస్తున్నాము. మూర్తి గారు, అంటే వ్యక్తిగతంగా రాజకీయంలో ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు చేయొచ్చు, ఏమైనా నిందలు చేయొచ్చు. కానీ మొత్తం కులాన్ని ఆపాదిస్తే ఎంతవరకు సబబం అది కాదు కదా. మూర్తి గారు, శంకర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే, అంటే ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నేను ఏం చేసినా నడుస్తుంది, నేను ఏం మాట్లాడినా కూడా పర్వాలేదు అనేటువంటి ఒక నైజం కనబడట్లేదా మీకు? అమ్మా, పూర్వం ఒక నానుడు, ఒక సామెత ఉండేదమ్మా, తల్లి గట్టు మేస్తే పిల్ల పుట్టమేస్తుందని పూర్వం పెద్దలు అనేవారు. ఒక రాష్ట్రానికి అధిపతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వెలమ కులాన్ని ఎవరినో ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని మీ యావత్ వెలమ జాతిని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు ఈ స్పందన మనందరికీ ఉండుంటే ఈరోజు ఈ సాధనగర్ ఎమ్మెల్యే శంకర్ లాంటి ఒక, అంటే ఆయన మాట్లాడినట్టు మనం మాట్లాడితే మన వెలమ జాతి అనగానే ఒక సంస్కృతి, సాంప్రదాయం, సాయం, వ్యవసాయం చేసి జాతమ్మ మాది. యాక్చువల్గా ఈ రోజు మా జాతి గురించి మేము చెప్పుకోవాలంటే బీసీ కులాలు అత్యధికంగా ఇష్టపడే జాతి ఏది అంటే ఒక వెలమ జాతే. ఎందుకంటే మహాసముద్రం లాంటి జాతి వెలమ జాతి. వెలమ జాతిలో మనకి ఏవిపి రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు, తర్వాత మన జల వెంకటరావు గారు లాంటి వాళ్ళు, ఎంతో మంది మహానుభావులు ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎలా బస్టు పట్టిస్తున్నారంటే, ఈ రోజు ఉత్తరాంధ్రలో వెలమలో ఎక్కువ ఉన్న వెలమలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అసహించుకునే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళకి వెలమ జాతి మీద చూపిస్తున్న గౌరవ మర్యాదలు పెట్టే వాళ్ళు కూడా యథా రాజా తథా ప్రజ అన్నారు ప్రజలు. రాజు ఎలా వెళ్తే ప్రజలు కూడా అలాగే వెళ్తారంటారు. అలాగా మనం ఒక శాసనాలు చేసే ఒక ఆయన నిజంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి అంతరించిపోతుంది ఇలాంటి వాళ్ళ వల్లే. కాంగ్రెస్ పార్టీ 108 సంవత్సరాలు 120 సంవత్సరాలని సంఖ్య చెప్పుకొని కులం గురించి, మతం గురించి, మా సెక్యులరిజం, మాది మతతత్వ పార్టీ కాదు, మాది మతానికి, కులానికి, ప్రాంతానికి అతీతమైన పార్టీ అని చెప్పుకునే పార్టీ ఈ రోజు జంపింగ్ జవాంగులు అందరినీ పార్టీలో చేర్చుకొని ఈ రోజు అసలు మాకు ఆ సాధనగర్ ఎమ్మెల్యేకి ఏమో, మాకైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెలమ జాతి మా రావు గారు చెప్పాలి. ఎందుకంటే
అసలు వెలమ జాతిని తిట్టవలసినంత కర్మ ఆ పరిస్థితి ఆయనకి ఏమొచ్చింది? అసలు వెలమలు ఆయనకి ఏం అన్యాయం చేశారు? వెలమల వల్ల ఆయన ఏమి నష్టపోయాడు? వెలమల వల్ల జరిగిన ఏంటని ఉంటే ఆయన బహిరంగ చర్చ రమ్మనండి. ఏమన్నా నిజంగా 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు లాంటి మంత్రులు ఉన్నారు, రమ్యారావు గారు అని కేసీఆర్ అన్నకూతురు అని చెప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని తిరిగి రమ్యారావు గారు బొగ్గలు పట్టుకొని వెళ్తుంటే మాకు ఆంధ్రప్రదేశ్ లో మేము అయితే ఈవేళ కేసీఆర్ కుటుంబంలో పార్టీ చేసి మాట్లాడితే దివాకర్ గారు ఒక్క నిమిషం మూర్తి గారు దివాకర్ గారు శంకర్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే అంటే వెలమ వ్యక్తులను చంపేస్తాను అనేటువంటి ఆ రేంజ్ కోపం ఆయనకి ఎందుకు అనేది మీ ఉద్దేశం? అసలు వెలమలందరినీ చంపేస్తాను అని అంటే మా సమాజానికి సంబంధించి ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన నియోజకవర్గంలో మా సంఖ్యనే లేదనుకో నాకు తెలిసి. అసలు ఆయనకు మాకు ఎలాంటి భేదాలు కానీ వైరం కానీ లేదు. ఎక్కడ ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన పోటీగా సరే ఎవరో లీడర్ ఉన్నాడు అంటే ఆయన తిట్టిందంటే అర్థం ఉంది. ఏ సందర్భం లేకుండా అంటే ఆయన మా కులాన్ని తిట్టి పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నా, లేకపోతే అధిష్టానం దగ్గర మంచి మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నా, ఆ విషయం మాకేం అర్థం కావట్లేదు. అసలు ఎందుకు అంత మాటలు అనాల్సినంత అవసరం అయితే లేదు. ఆయనకి వ్యక్తిగతంగా చాలా మంది నాయకులు ఉన్నారు, ఆ నాయకులను వ్యక్తిగతంగా దూషించండి, ఓకే, రాజకీయంలో అది సహజం. అది కానీ ఒక కులం ఏమని ఆయన చేసింది ఆయనకి అన్నది మాకు ఇంకా అసలు ఇందాక మూర్తి గారు అదే చెప్తున్నా. ఆయనకు మాకు ఎలాంటి కొన్ని మాత్రం నష్టమైందా అది కూడా మాకు తెలియదు. ఉంటే నువ్వు ముందుకు రా, నువ్వు మీ కులంకి ఇట్లా మోసం చేసిందని చెప్పని దానికి మేము సమాధానం ఏం చెప్తామో ఆయన చెప్తాం కదా. ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఆలోచించి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అంతవరకు అయితే మేము పోరాడతాం, గ్యారెంటీ పోరాడతాం అమ్మా. అది కోర్టు సివిల్ అనుకోండి ఎలాగనుకోండి పోరాడతాం. ఓకే దివాకర్ గారు, రైట్. శంకర్ వ్యాఖ్యలకు సంబంధించి మా ప్రతినిధి చిదంబరం మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చిదంబరం, శంకర్ చేసినటువంటి వెలమ కమ్యూనిటీని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారం రేపుతున్నటువంటిది. ఇప్పటి వరకు మనము వెలమ అసోసియేషన్ వ్యక్తులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, నీకు ఎవరిపైన అయితే కోపం ఉందో వాళ్ళని వ్యక్తిగతంగా నువ్వు దూషించు, తప్పులేదు, వాళ్ళ తప్పులు ఎత్తి చూపు, తప్పులేదు, అంతేగాని టోటల్ కమ్యూనిటీని ఈ రకంగా దూషించడం అనేది చాలా శిక్ష పడాలి అని చెప్పేసి వాళ్ళు చాలా డిమాండ్ చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా దీనిపైన మాట్లాడేటువంటి అవకాశం ఉందా? అంటే ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా రాజ్యాంగంలో కొన్ని పరిమితులు విధించిన పరిస్థితి మనకుంది. ఆ రాజ్యాంగాన్ని చేతబూని ఎవరైతే అక్కడ దానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేస్తున్నారో ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాను అని అనడానికి కొన్ని కారణాలు మనం విశ్లేషిస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా చూస్తే ఇవాళ శంకర్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక కులానికి మాత్రమే ఆపాదిస్తూ మనము విశ్లేషించడం కన్నా అది ఆ విశ్లేషించే క్రమంలో కేవలం అది ఒక కులంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ తర్వాత అది ఎక్కడెక్కడికి విస్తరిస్తుందో అన్న ఒక ప్రశ్న అయితే చాలా మందిలో ఉంది. మీరు అడిగినట్టుగా కాంగ్రెస్ పార్టీ దీని మీద రెస్పాండ్ అవుతుందా అంటే ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో రావడానికి కేవలం ఒక కులం వాళ్ళు మాత్రమే ఓట్లేస్తే ఇవాళ అక్కడ అధికారంలో కూర్చోడానికి అవకాశం దొరకలేదు. అన్ని కులాల వాళ్ళు ఓట్లేస్తే అందులో వెలమలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కేసీఆర్ కుటుంబం మాత్రమే వెలమలు కాదు, కేసీఆర్ కుటుంబంలో సొంతంగా కుటుంబంలో ఉన్న కొద్దిమంది వ్యక్తులు ఆయన విభేదించి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీల వల్ల పనిచేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపుగా 8 మంది వెలమ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యం మనం చూసాం. ఇలాంటివి చూసినప్పుడు ఎక్కడ కేవలం ఒక కులాన్ని ఎందుకు మీరు ఆపాదిస్తూ ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషాన్ని ఆ కులానికి ఆపాదిస్తూ ఒకవేళ విమర్శించడం వరకు ఓకే, కానీ బట్ వాళ్ళు చంపాలన్నంత కోపం మీకు ఎందుకు వస్తుంది అన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దానికి ఖచ్చితంగా ఆన్సర్ వెతికే ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పుడు లైవ్లో శంకర్కి ఫోన్ లైన్ కలిపే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ నిజంగానే శంకర్ లైవ్లోకి వచ్చారంటే ఆయన కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పి అనుకుంటాను. కేవలం ఎందుకంటే ఇది ఒక జర్నలిస్ట్గా ఒక భారత రాజ్యాంగ పౌరుడిగా నాకు ఈ ప్రశ్న నాకు అడగాలనే ఒక ఉంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. సో ఇది ఈ ప్రశ్న అడుగుదామంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. నిజంగానే కండకావరం అని మనం పెట్టే టైటిల్కి ఆ జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటిది ఇష్టం వచ్చినట్టుగా ఒక కులాన్ని ఇష్టం వచ్చినట్టుగా దూషణలు చేయడం, వాళ్ళు చంపుతాను అని మాట్లాడడం, ఆయన యూజ్ చేసిన భాషను నిజంగానే మనం ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ పొజిషన్లో ఉండి ఆ పదాలు వాడడానికి మనము నిజంగానే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి పదాలు వాడి ఒక కులాన్ని పూర్తి స్థాయిలో సర్వనాశనం చేస్తాను అని మాట్లాడుతున్న శంకర్ గారికి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ శంకర్ గారికి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే
మొదటిది, మీకు నిజంగానే వెలమకు సంబంధించి ఒక్కరు కూడా ఓటు వేయకుండానే మీరు ఎమ్మెల్యేగా గెలిచారా, లేదా నిజంగానే రేపొద్దున మళ్ళీ ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఏదైతే నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వెలమలు ఎవరు మాకు ఓటు వేయొద్దు అని చెప్పేసి మీరు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గాను అలాగే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాను మీ పార్టీ నుంచి మీరు అనౌన్స్ చేసే దమ్ముందా? ఇది నా మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, మీరు వెలమల్ని చంపేస్తానంటున్నారు, ఆ వెలమల్ని చంపడానికి వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఇది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, వెలమలని మీరు మాట్లాడుతున్నారు, కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వెలమల్ని మాత్రమే మీరు చంపేస్తారా? అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా కొంతమంది వెలమలు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా వెలమలు చాలా మంది ఇవాళ చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చంపేసే ప్రయత్నం చేస్తారా? ఇవి కాదని చెప్పి నాలుగో ప్రశ్న, ఈ వెలమలందరినీ అంటే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఉన్న వెలమలందరినీ కలిపి నిజంగానే మీకు వాళ్ళని చంపేసేంత ద్వేషం ఉంది అంటే, ఓవైపు ఏదైతే ఇంతకుముందు బంగ్లాదేశ్ లాగా పాకిస్తాన్ లాగా ఒక మతాన్ని సపరేట్ చేసి ఏవైతే దేశాలు ఏర్పాటు చేశారో అలాగే వెలమల కోసం ఒక దేశాన్ని ఇవ్వండి, లేకపోతే వాళ్ళందరినీ ఒక రాష్ట్రానికి పరిమితం చేయండి అని చెప్పి ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా? ఐదో ప్రశ్న, మీరు వెలమలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇవి వ్యక్తిగతమా లేకపోతే మీ పార్టీ పరంగా సంబంధించిన ఒక విధానపరమైన విషయమా? ఈ విషయాలపైన మీరు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీకు నోటికి వచ్చినట్టుగా ఏదో ఒక మాట మాట్లాడేసి ఆ మాటలకు నేను కట్టుబడి ఉన్నానో ఇంకోటనో చెప్తే సరిపోయే పరిస్థితి కాదు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా దీని మాట మారుస్తారన్నది నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను. అంతేకాకుండా మీకు నిజంగానే ధైర్యం ఉంటే ఇవాళ మీరు ఫోన్, ఎందుకంటే మీరు లైవ్ చూస్తుంటారు, మీకు సంబంధించిన అనుచరులకు సంబంధించి కూడా మేము ఇప్పటికే ఈ లైవ్ లింక్ మేము ఫార్వర్డ్ చేశాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ దాకా వచ్చి ఉంటుంది. గత అరగంటకు పైగా మేము ఈ దీని మీద డ్రైవ్ నడబోతున్నామంటూ మేము ఆల్రెడీ ఇప్పటికే సమాచారం ఇచ్చాం కాబట్టి మీ అనుచరుల ద్వారా ఈ సమాచారం మీకు అంది ఈ లైవ్ చూస్తున్నాను నేను భావిస్తున్నాను. నిజంగానే మీకు ధైర్యం ఉంటే మా రాజ్ న్యూస్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు వెలమలకు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు, వాటి ఉద్దేశాలు నిజంగానే చంపాలనుకుంటే మీరు ఏ ఆయుధాలు ఉపయోగించి చంపాలనుకుంటారో ఈ మొత్తం వివరాలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మరొక కీలకమైన అంశము, ఇవాళ వెలమలను అన్నారు కాబట్టి మిగిలిన కులాల వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదనో లేకపోతే మిగిలిన మతాలకు సంబంధించిన వ్యాఖ్యలు కాదు అని ఆలోచించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తికి సంబంధించిన రాజకీయ ప్రస్థానం చూస్తే మొదట కాంగ్రెస్ పార్టీలో తను రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన, ఆ తర్వాత తన ప్రయాణంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో మీరు ఎవరినైతే తిడుతున్నారో అదే వెలమకు సంబంధించిన ఒక అధినేత అండర్లో మీరు పనిచేశారో, ఆయన సీటు ఇవ్వని కారణంగానే మీరు అక్కడి నుంచి మళ్ళీ బీఎస్పీకి వెళ్ళారు. బీఎస్పీకి వెళ్ళి అక్కడ సీటు సంపాదించుకొని ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఈ విషయం మీరు మర్చిపోద్దండి. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ రాగద్వేషాలకు అతీతంగా నేను అందరినీ సమానంగా చూస్తానన్న మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వెలమలందరినీ చంపేస్తాను అనేంత కోపం మీకు ఎందుకు వచ్చింది? వాళ్ళు మీకు వ్యక్తిగతంగా చేసిన నష్టం ఏంది లేదా మీ పార్టీకి చేసిన నష్టం ఏందన్నది మీరు చెప్పాల్సిన అవసరం ఏది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక్కడ మరొక కీలకమైన అంశము, శంకర్ ఉదయం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇప్పటికే ఫోన్ చేసి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ చేసిన వ్యాఖ్యలు తప్పు, అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పే ప్రయత్నం చేసిన నాయకులు ఎవరి ఫోన్లో రెస్పాండ్ అవ్వకపోవడము, ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న పరిస్థితిలో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ నెంబరు నేను మరొకసారి చెప్తున్నాను, ఎండింగ్లో 17388 అనే నెంబర్తో ఆయన ఎప్పుడూ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ నెంబర్ నేను ట్రై చేస్తున్నాను. ప్లీజ్ ట్రై లేటర్. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, బానే ఉంది. కానీ మీరు చేసిన వ్యాఖ్యలు ఇవాళ దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మీరు ఒక ప్రతిపక్ష నేత, ఒక కులానికి సంబంధించిన వాడు కాబట్టి ఆయన చంపేస్తా అంటున్నారు. ఆ కులాన్ని మొత్తాన్ని లేకుండా సర్వనాశనం చేస్తాననే విధంగా దాన్ని మొత్తం పోయేలాగా చేస్తా అంటారు. ఇది బాగానే ఉంది. మరి మరొక బీసీ నేత ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆయన ఈ దేశానికి నాయకుడుగా ఉన్నారు. అంతేకాకుండా మీ ప్రతిపక్ష అంటే మీకు ఏదైతే ఆపోజిట్ పార్టీ ఉందో బీజేపీ పార్టీగా ఆయన లీడ్ చేస్తున్నారు. ఏంటి మరి ఆ కులాన్ని కూడా మీరు లేకుండా చేసేస్తారా? రాజకీయ పరంగా మాట్లాడాలనుకున్నప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం అయితే వస్తుంది. కానీ ఎందుకు మీరు ఖచ్చితంగా నేను అడిగిన 5 ప్రశ్నలకి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. వెలమ కమ్యూనిటీ మీకు చేసిన నష్టం ఏంటి? వెలమ కమ్యూనిటీకి సంబంధించి మీరు ఎందుకు అంత అక్కసు పెంచుకున్నారు? వెలమ కమ్యూనిటీని సర్వనాశనం చేసేంత నష్టం మీరు వ్యక్తిగతంగా కానీ మీ పార్టీకి కానీ వెలమ కమ్యూనిటీ ఏం చేసిందన్న ప్రశ్నలు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ దీని మీద ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది వెలమ కమ్యూనిటీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళెవరూ మాకు అవసరం లేదనే సిగ్నల్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్న ఒక ప్రశ్న కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. రోజా చిదంబరం, అయితే ఇప్పుడు మీరు లైవ్లో ఆయనకి ఫోన్ ట్రై చేశారు, స్విచ్ ఆఫ్ వచ్చింది. దానికంటే ముందు కూడా మనం ఆఫ్లైన్లో కూడా ఆయన ఫోన్ కోసం ట్రై చేశాము, అప్పుడు స్విచ్ ఆఫ్. అంటే వ్యాఖ్యలు చేసేటప్పుడు మాత్రం అద్భుతమైనటువంటి ధైర్యంతో బీభత్సంగా ఆయన వ్యాఖ్యలు చేశారు, ద్వేషపూరితంగా మాట్లాడారు, అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ వచ్చేంత ధైర్యం ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని కామ్గా సైలెంట్గా ఉండిపోవడానికి రీజన్ ఏంటంటారు? అంటే రియలైజ్ అయ్యారా ఇదేదో కార్ చిచ్చు రగులుతోంది అన్నటువంటి నిర్ణయానికి వచ్చారు ఆయన?
అంటే ఇక్కడ దీన్ని రెండు రకాల విశ్లేషించాల్సి ఒకటి, తప్పు చేసిన వాడికి నిజంగానే ధైర్యం ఉంటే బయటకు వచ్చి నిజంగా జరిగిన తప్పుకు సంబంధించి ఆయన సంజాయిషి చెప్పే ప్రయత్నమో లేకపోతే క్షమాపణ చెప్పే ప్రయత్నమో చేస్తారు. రెండో వ్యక్తి ఏంటంటే ఏం జరిగినా పర్లేదు నేను చూసుకుంటాను అనే వ్యక్తి అయినా ఉండాలి. ఇక్కడ ఈ రెండు విధాలు కాకుండా నేను మూడో రకం ఉన్నారు. ఎందుకంటే ఒకటి, బయటకు వచ్చి క్షమాపణలు చెప్పలేదు అంటే ఆయనకి ఇప్పటివరకు ఏమీ రియలైజేషన్ అవ్వలేదు. నిజంగా ధైర్యం ఉంటే ఫోన్ ఆన్సర్ చేయాలి, కాల్ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి, లేదా ఆయన నిజంగా మరొక బహిరంగ ప్రకటన విడుదల చేయాలి. ఇవన్నీ కాకుండా నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, అక్కడ ఉన్న వెలమకు సంబంధించిన నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకి ఎవరికి అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ ఉన్నారు. ఎందుకు ఆ విషయము, ఎందుకు అంత భయము? నిజంగానే మీకు ధైర్యం ఉండి అంత గట్టిగా బల్లను చరిచి మరీ వాళ్ళందరినీ సర్వనాశనం చేస్తానని చెప్పిన వ్యక్తికి ఇవాళ నిజంగానే మాట్లాడితే వాళ్ళందరికీ సమాధానం చెప్పే ధైర్యం లేదంటారా? ఆ ధైర్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అదే ప్రశ్ననే మనం ఖచ్చితంగా శంకర్ అడగాలి. ఎందుకంటే ఇక్కడ శంకర్ సంబంధించి మరొక విషయం చూసేందుకంటే మొన్నటికి మొన్న మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఒక కార్యక్రమం జరిగితే ఒక హిందూ అయ్యుండి, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అయ్యుండి శంకర్ అని చెప్పి ఆ శంకరుడి పేరు పెట్టుకొని ఆ శంకరుడికి అభిషేకం చేస్తుంటే చెప్పులు వేసుకొని అక్కడ నిలబడుకున్నారు. ఈయనకి ఎక్కడ ఉంది అంటే దేవుడి మీద భయం లేదు, భక్తి లేదు, ప్రజల మీద భయం లేదు. ఒక కమ్యూనిటీని తిట్టే క్రమంలో మొత్తం ప్రజలందరినీ కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడడం కానివ్వండి, ఆ తక్కువ చేసే క్రమంలో ఒక కమ్యూనిటీని మొత్తాన్ని నాశనం చేస్తాననే మాట, ఆ మాట్లాడే ధైర్యము ఆ నిమిషానికి మాట్లాడేశారు. ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యి ఉంటే బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలి, లేదు ఆ మాట కట్టుబడి ఉంటే ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నానని చెప్పేసి మాట్లాడాలి. ఈ రెండు కూడా కాదు. ఆయన మూడో వ్యక్తి ఖచ్చితంగా భయపడుతున్నారు. అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. స్విచ్ ఆఫ్ చేసుకొని ఇవాళ రేపు ఒక 2-3 రోజులు అయిపోయిన తర్వాత దీన్ని వేడి తగ్గిన తర్వాత బయటకు వస్తారని మాత్రం మనము చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రోజా రైట్, థ్యాంక్ యూ చిదంబరం. రైట్, దివాకర్ గారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు మనం మా చిదంబరం ఇచ్చినటువంటి విశ్లేషణ విన్నాం. ఆయన ఇప్పుడు భయపడుతూ ఉన్నారు అంటే వ్యాఖ్యలు చేసేటప్పుడు అంతులేని ధైర్యంతో ఆయన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని అంత భయపడడం అది హాస్యాస్పదంగా లేదా? 100% కోరి కష్టాలు తెచ్చుకున్నట్టమ్మా. అది ఇంకా వేరే దానికి ఇంకో పదం వాడడానికి నాకు ఇష్టం లేదు. ఒకటి, ఒక కులం మీద ద్వేషం పెట్టుకుని ఈ రకంగా మాట్లాడిని గవర్నమెంట్ నిజంగానే సపోర్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు. అది కదా, ఆయన లిమిటేషన్ దాటి ఆయన ఉన్న స్టేటస్ దాటి ఒక కులాన్ని తిట్టేంత లెవెల్కి పోవడం అనేది అది ఆయన విజ్ఞత వదిలేయాలి, అది కరెక్ట్ కాదు. ఇంకోటి, మా సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు 13 మంది. వాళ్ళందరూ దీని మీద రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఇక ముందు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయాలన్నా భయపడే విధంగా వాళ్ళు ముందుకు రావాలి. ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ కి వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయాలి. ఒకటి, అండ్ మోర్ ఓవర్ లా అండ్ ఆర్డర్ మీద గౌరవం లేదు, లా అండ్ ఆర్డర్ మీద గౌరవం లేదు. వెల్మాస్ కూడా కొంతమంది కాంగ్రెస్ కి తోటేసారు కదమ్మా. అది ఆయన వెల్మాస్ వేసిరా, వాళ్ళ తరఫున ఓట్లు వేయించిరా. వెల్మాస్ అంటే మళ్ళీ మాట్లాడితే కమ్యూనిటీ పరంగా ఏదో చిన్న అంటారు, ఏదో మా రిలేషనా లేకపోతే మా విలువతోటి కొంతమంది అయితే ఉంటారు కదమ్మా. మరీ లేకుండా అయితే లేదు కదా. అది ఏది లేకుండా ఏకపక్షంగా వెల్మాలంటేనే కాంగ్రెస్ కి అగెనిస్ట్ అడగా మాట్లాడడం అనేది అసలు ఏమాత్రం ఆమోదించదగిన విషయం అయితే కాదమ్మా. ఇది ఆయన లైన్ లోకి వస్తే మాట్లాడేవాళ్ళం మనం కూడా. మేము చేసిన అన్యాయం ఏంటో తెలియాలి కదా. కరెక్ట్. అండ్ మోర్ ఓవర్ ఆయన గతంలో అన్యాయం చేస్తున్నా ఇదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక బాస్ దగ్గర వర్క్ చేశారు, ఒక లీడర్ దగ్గర, కేసీఆర్ గారి దగ్గర. ఆయన పార్టీలో ఆయన దాంట్లోనే ఇన్ని రోజులు ఉండి ఎప్పుడైతే సీట్ ఇవ్వలేదో అప్పుడు ఆయన ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇప్పుడు మళ్ళీ వెలమల్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆయన సీటే లేదు, కాంగ్రెస్ పార్టీ ఆదరించింది, తీసుకున్నాడు, గెలిచిండు, హ్యాపీ. ఆయన జాగాలో ఆయన ఉండకుండా కులాన్ని తిట్టడం ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ గారు ఆయనకు అన్యాయం చేస్తే అయ్యా నువ్వు ఎందుకు చేసినావు అడుగుతాను పద్ధతి, కానీ కులం మొత్తం తిట్టడం ఎంతవరకు కరెక్ట్? రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ. నేను అనేది ఇప్పుడు వ్యక్తిగతంగా మా రాజకీయ నాయకులు, మా కులానికి సంబంధించిన రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళని తప్పులు ఉంటే మీరు వాళ్ళని ధైర్యంగా మీరు ఎదిరించండి, మాట్లాడండి, ఏమి వ్యాఖ్యలు చేయాలో చేయండి. కానీ కులాన్ని మాత్రం ఎవరు కులం గురించి మాట్లాడినా ఒప్పుకునేది లేదమ్మా. గ్యారంటీగా మేము కూడా ఇక ముందు ఇంత మౌనంగా ఉండే పరిస్థితి లేదు మా సామాజిక వర్గం. మీరు ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నారు దివాకర్ గారు? ఆ బేషరతుగా క్షమాపణ చెప్పాలమ్మా. చెప్పనని రోజులు డెఫినెట్ గా ఆయన మీద అన్ని జిల్లాలలో కేసులు పెడుతున్నాం. ఇప్పుడు ఆయన కోర్టుకు తిరగాల్సి వస్తుంది. ఎవరేం చేస్తారు అనుకునే పరిస్థితి మాత్రం లేదు. డెఫినెట్ గా మేము ఆయన బేషరత క్షమాపణ చెప్పకపోతే మేము ఆయన ఇంటి ముట్టడి చేయడమా లేకపోతే అసెంబ్లీ ముట్టడి చేయడమా ఏదో ఒకటి చేయడం మాత్రం జరుగుతున్నాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ దివాకర్ గారు, మూర్తి గారు, థ్యాంక్ యూ అండి. ఆయన ఓ నియోజకవర్గానికి ప్రముఖుడు. ఏమైనా చేస్తానంటాడు, ఏదైనా మాట్లాడుతూ అంటాడు, ఎవరినైనా ఏమైనా తిడతానంటాడు. ఒక వ్యక్తిపై ఉన్న కోపంతో కులం మొత్తాన్ని దూషిస్తాడు. నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి.
షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హద్దు పద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి పని చెప్పారు. ఓ కమ్యూనిటీని ఉద్దేశించి అతి పరుషమైన భాషను ఉపయోగించారు. అది కూడా మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆయన కమ్యూనిటీ మొత్తాన్ని టార్గెట్ చేస్తూ మాటల్లో చెప్పలేని విధంగా దుర్భాషలాడారు. ఒక కులంపై అతి హేయమైన లాంగ్వేజ్ను ప్రయోగించారు. ఆయన మాట్లాడిన మొత్తం మాటలు వింటే సభ్య సమాజం తలదించుకొని ఇలాంటి ఎమ్మెల్యేని ఎన్నుకున్నామా అంటూ గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏదైనా ఉంది అంటే అది నాలుక. అందుకే విజ్ఞులు ఎప్పుడూ నాలుకను అదుపులో ఉంచుకోమని హితవు పలుకుతారు. ఎక్కడా నోరు జారకూడదని, నోరు జారితే పాతాళంలో కూరుకుపోవడం ఖాయమని హెచ్చరిస్తారు. కానీ కొందరు నాయకులకు, అందున ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేలకు మాత్రం తాము ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా సోయి లేకుండా మాట్లాడేస్తున్నారు. నోటికి ఎంతొస్తే అంత చెలరేగిపోతున్నారు. బాధ్యత లేకుండా, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. కులానికి సంబంధించి ఎమ్మెల్యే మాట్లాడిన వీడియో మొత్తం రాజ్ న్యూస్కు చిక్కింది. అయితే ఎంతో బాధ్యతగా మసులుకుంటూ జర్నలిజం విలువలను అనుక్షణం పాటించే రాజ్ న్యూస్ సంయమనం పాటిస్తూ ఆ వీడియోలోని కొంత భాగాన్ని మాత్రమే ప్రజల ముందుంచుతోంది. అది కూడా ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశంతో మాత్రం కాదు. బాధ్యత గల ప్రజానాయకుడు, ప్రజలకు మార్గదర్శిగా ఉండాలని ప్రజలంతా కోరుకునే నాయకుడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టసభలోకి ఎంటర్ అయిన నాయకుడు అంత హీనంగా మాట్లాడాడు కాబట్టి ఆ కొంత భాగాన్ని ప్రసారం చేస్తున్నాం. నిజానికి ఎవరు ఏ కమ్యూనిటీ గురించి మాట్లాడినా అది చాలా సున్నితమైన అంశమే అవుతుంది. అందుకే ఏ కమ్యూనిటీ మీద ఎవరు మాట్లాడినా అది మనోభావాలు దెబ్బతీసే అంశంగానే సుప్రీంకోర్టు సైతం భావించింది. మనోభావాలు దెబ్బతీసేలాగా ఏ కమ్యూనిటీ గురించి కూడా మాట్లాడకూడదు అని కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్ లైన్స్ పాస్ చేయడం గమనించాల్సినటువంటి అంశం. అందుకే కమ్యూనిటీ గైడ్ లైన్స్ పట్ల రాజ్ న్యూస్ మరింత జాగ్రత్త వహిస్తూ వార్తలను టెలికాస్ట్ చేస్తోంది. కానీ ఇంత దిగజారిపోయిన బజారు భాష మాట్లాడింది ఏ బజారు మనిషో కాదు కాబట్టి ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అనేది ప్రజలందరికీ తెలియచేయడమే ఇక్కడ రాజ్ న్యూస్ ఉద్దేశం. బజారు మనుషుల స్థాయికి కూడా సరిపోని వ్యక్తి చట్టసభల్లో ఉంటే ఎలా ఉంటుందనేది ప్రజల ముందుంచడమే రాజ్ న్యూస్ లక్ష్యం. బాధ్యత గల ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వీర్లపల్లి శంకర్ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రంలో కులగణన ప్రోగ్రాం తీసుకుంది. కులగణన అనేది వెనుకబడ్డ ప్రజల సంఖ్య ఎంతుందో తెలుసుకుని వారికి అందించాల్సిన సంక్షేమం కోసం తీసుకున్నటువంటి ప్రోగ్రాం. అయితే కులగణన చేస్తూ ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కులాన్ని ఎవరైనా అడిగితే ఎలా ఉంటుందో ఆ పార్టీ ఎమ్మెల్యే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ కులమేంటో ముందుగా తెలియచేయాలన్న అంశం అక్కడక్కడ చర్చకు వచ్చినందుకే కాంగ్రెస్ నాయకులు సైలెంట్గా ఉండిపోయారు. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఆయన కులం మొత్తం మనోభావాలు దెబ్బతీసేలా నోటికి పని చెప్పడం ఏం సంస్కారం అనే చర్చ ఇప్పుడు జనాల్లో నడుస్తోంది. ఇవాళ ఒక కులాన్ని లేపేస్తానంటూ రంకెలు వేస్తున్న ఎమ్మెల్యే భవిష్యత్తులో ఇంకేం మాట్లాడతారో మనం ఊహించగలమా? సభ్య సమాజంలో ఇలాంటి వ్యక్తులు వచ్చే రోజుల్లో తమ రాజకీయ మనుగడ కోసం ఏం చేసేందుకైనా, ఏం మాట్లాడేందుకైనా వెనకాడరని తాజా వ్యాఖ్యలతో అర్థమవుతోంది. ఇలాంటి ఎమ్మెల్యేలు ఏ సమాజానికైనా ప్రమాదకరం. ఇలాంటి వ్యక్తులు ఏ ఎండకు ఏ గొడుగు పడతారో తెలియంది కాదు. తక్షణం ఇలాంటి వ్యాఖ్యలను బంద్ చేయాలి. కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు. వ్యక్తులపై ఉన్న కోపాన్ని కులం మొత్తానికి ఆపాదించొద్దని మాత్రమే రాజ్ న్యూస్ చెప్తోంది. కేసీఆర్ పైన, ఆయన కుటుంబం పైన వ్యక్తిగతంగా ఈర్ష్య, ద్వేషాలు ఉన్నప్పుడు వారి గురించి మాట్లాడితే అందుకు అర్థం ఉంటుంది. కానీ ఒక కులాన్ని లక్ష్యం చేసుకుని మాట్లాడటం సబబా? దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.